నమస్తే అండి, నేను రజాక్. మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ వెనిజులా గురించి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. అమెరికాకి సంబంధించినటువంటి సైన్యం వెళ్ళి ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవడైతే ఉంటాడో వాడిని పట్టుకొని వచ్చేసారనమాట. అమెరికా ఎక్కడుంది, ఆ ప్రెసిడెంట్ ఎక్కడున్నాడు, అసలు వీళ్ళ కథ ఏంటి, దీనికి మన ఇండియాకి సంబంధం ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఒక స్టోరీ నేను మీకు చెప్పాలా. ఇప్పుడు నాకు ఎవరైనా నాకు నచ్చినటువంటి ఒక ఇంట్లో ఒక వ్యక్తి నచ్చింది అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఎవరికి పెట్టకుండా దౌర్జన్యంగా నేను నా ఇంటికి తెచ్చేసుకున్నాను అనుకోండి, దాన్ని ఏమంటారు? అలాగే నాకు శత్రువు ఉన్నాడు అనుకోండి, వాడిని దౌర్జన్యం వెళ్ళి కిడ్నాప్ చేసుకుని తీసుకొచ్చేసారు అనుకోండి, ఏమవుతుంది? ఈరోజు అదే చేసినాడు అనమాట. అమెరికాకి దాహం ఎక్కువ. ఆ దాహం ఉండడం కారణంగా ఈడేం చేస్తాడంటే ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వడం అనమాట. ఏదో ఒక చిచ్చు పెడతా ఉంటాడు. దీనికంటే చెప్పే ముందు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని అమెరికా దళాలు కానీ, చైనా దళాలు కానీ, లేదంటే ఇంకేదైనా దేశానికి సంబంధించిన దళాలు కానీ ఒక చెయ్యి వేయాలంటే, ఈ దేశంలోకి అడుగు పెట్టాలంటే ఏం జరుగుతుంది? మన దేశ ప్రధాని వాళ్ళంతటా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతే ఏం జరుగుతుంది? ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది కదా. ఈ రోజున ఒక దేశానికి, వెనుజులా అనే దేశానికి సంబంధించినటువంటి ఆ దేశ ప్రెసిడెంట్ ప్రధానిని, అతని పేరు వచ్చేసి నికోలస్ మదురో, ఇతన్ని వచ్చేసి అమెరికాకి సంబంధించినటువంటి దళాలు ఆ దేశం మీద కొన్ని ప్లేసెస్లో బాంబింగ్ చేసి ఎత్తుకుపోయింది, వాళ్ళ ఫ్యామిలీతో సహా. ఎత్తుకుపోవడమే కాకుండా చేతులకి ఇవి సంకెళ్ళు వేసి నడిపించకుండా తీసుకెళ్తా ప్రపంచ దేశాలకు చూపించినటువంటి పరిస్థితి. నా మాట ఎవడి వినకపోతే వాడిని నేను ఇదే చేస్తా అని చెప్పేసి ఇంతకుముందు స్టోరీ చెప్పినా కదా. నాకు నచ్చినటువంటి వ్యక్తి ఎవడైనా ఉంటే కనుక వాళ్ళని వెళ్ళి ఆ కుటుంబానికి పెట్టకుండా తెచ్చేసుకుంటాం ఎలాగా. అదే నాకు నచ్చినటువంటి శత్రువు అయితే కనుక వాడిని తీసుకొచ్చుకొని వాడిని చంపడం ఇంకేదో చేస్తా అలాగా. సేమ్ అదే అనమాట, దౌర్జన్యం, దోపిడీ అదైతే జరిగింది. అంటే సింపుల్, ఒక దేశ ప్రధాని అంత సింపుల్గా వీళ్ళు తెచ్చేసుకున్నారంటే ఆ దేశం యొక్క దరిద్రం ఏ స్థాయిలో మనం అర్థం చేసుకోవాలి. ఏం చెప్పి వీడు తీసుకొచ్చాడంటే అమెరికా వాడు, వీళ్ళు డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు. వీళ్ళు తయారు చేసినటువంటి డ్రగ్స్ అమెరికాకు వస్తూ ఉన్నాయి. అంటే అమెరికాకు వస్తూ ఉంటే అమెరికా వాడు దాన్ని ఆపుకోవాలి, అమెరికా వాడు తన బోర్డర్లో కంట్రోల్ చేసుకోవాలి. అంటే వాడు అక్కడ కంట్రోల్ చేసుకోలేక ప్రపంచంలో అనేక దేశాల నుంచి ఈ డ్రగ్స్ అనేవి సప్లై అవుతాయి అనమాట. మెక్సికో నుంచి కావచ్చు, బ్రెజిల్ నుంచి కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కావచ్చు, పాకిస్తాన్ నుంచి కావచ్చు, ఈ అనేక దేశాల నుంచి డ్రగ్స్ అనేవి ప్రపంచ దేశాలు, మరి ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా దేశాలు. వీడు ఏం చేస్తాడంటే, నా దేశానికి డ్రగ్స్ వస్తూ ఉన్నాయి, నా దేశానికి పలానా దేశం నుంచి వస్తూ ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి నేను వాళ్ళ మీద దాడులు చేస్తా అంటాడు. వీడి దేశంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి దాడుల్ని వేరే వాడు భూభాగంలోకి వెళ్ళి దాడులు చేస్తూ ఉంటాడు అనమాట ఈ అమెరికా వాడు. అంటే సింపుల్, ఒక దేశ ప్రధాని వాళ్ళు అట్లా ఎత్తుకెళ్ళిపోయినారంటే దాన్ని ఏ విధంగా మనం చూడాలి? చిన్న దేశం, తిప్పి కొడితే 3 కోట్ల మంది జనాభా, 331 మిలియన్, అంటే 3,10,00,000 మంది జనాభా ఉండేటటువంటి ఒక దేశం. ఈ నికోలస్ మదురో ఎవడైతే ఉన్నాడో వీడు ఒక డిక్టేటర్లా వ్యవహరిస్తుంటాడు ఆ దేశంలో. ఈ దేశం మీద అనేక సార్లు అమెరికా పడిందనమాట. అయితే వీడు వచ్చేసి ట్రంప్ని లెక్క చేయడం, అమెరికాను లెక్క చేయడం. ఈ నికోలస్ మదురో అనేవాడు, వీడు ఎవడు సపోర్ట్తో ఉంటాడు? చైనాకి సపోర్ట్ ఇస్తూ ఉంటాడు, అలాగే రష్యాకి సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. ఇది వాడికి కాలుతూ ఉంటుంది అమెరికా వాడికి. దాంతో దాన్ని అడ్డం పెట్టుకొని డ్రగ్స్ అనే ఒక బూచిని చూపించి వీడిని తీసుకెళ్ళిపోయినాడు. ఇక్కడ ఇంకొక కారణం కూడా ఉంది. ఏమంటే, ఈ వెనుజులా అనే ఒక దేశం దగ్గర ఆయిల్ రిజర్వ్స్ అనేవి చాలా భారీ స్థాయిలో పెద్ద మొత్తంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు అక్కడ అమెరికా పాగా వేస్తే కనుక ఆ ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దోచుకొని తినేయచ్చు. ప్రపంచ దేశాలకు ఆ ఆయిల్ అమ్ముకొని దాని మీద వచ్చేటువంటి సంపాదనతో దొబ్బేచ్చు, బ్రతికేయచ్చు అనమాట. ఎలాగా? మనల్ని ఆ తెల్లోళ్ళు బ్రిటిషర్స్ ఎలాగ పాలించినారో, అంతకుముందు పాలించినటువంటి రాజులు ఎలా పాలించినారో, మన దేశానికి సంబంధించినటువంటి సొత్తుని ఏ విధంగా వాళ్ళ దేశాలకు తరలించుకుపోయినారో, ఆ విధంగా ఈ రోజున అమెరికా అనే దేశం వెనుజులా అనే ఒక దేశం మీద పడి, చాలా పేద దేశం, చాలా పేద దేశం, ఇలా ఆర్థికంగా సతమతమవుతూ డిక్టేటర్షిప్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి దేశం, అలాంటి దేశం మీద పడిపోయి ఈ రోజున ఒక భయభ్రాంతులకు గురి చేసి అక్షరాల ఆ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ని తీసుకెళ్ళిపోయినారు కళ్ళకు గంతలు కట్టి. అంటే చూడండి, రేపొద్దున చైనా ఇటు పక్కన ఉన్నటువంటి తైవాన్ మీదకి వెళ్ళిపోయి ఇది నా భూభాగం అని చెప్పేసి ఇప్పటికీ అంటా ఉంది. ఆ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ని కూడా ఆ విధంగా కిడ్నాప్ చేసి వాళ్ళ దేశానికి తీసుకుపోతే ఎవడ రెస్పాన్సిబిలిటీ? రేపొద్దున రష్యా వేరొక చిన్న దేశాన్ని చూసి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళిపోయి ఆ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసేసి తీసుకుపోతే ఎవడ రెస్పాన్సిబిలిటీ? మనం అలాంటి పనులు చేయలేమండి, అలాంటివి చేయం. ఎందుకంటే అలా చేసేలకైతే బంగ్లాదేశ్ అనే ఒక దేశం కూడా మన చంకలో ఉండేది కాదు.
అలా చేయకపోబట్టి ఈరోజు వాళ్ళ కళ్ళు నెత్తుకొచ్చినాయి. నాకు కూడా ఒక్కోసారి అదే అనిపిస్తూ ఉంటుంది. మనం కూడా ఈ విధంగా చేసి ఆ పాకిస్తాన్ ఈ బంగ్లాదేశ్ను ఆ శ్రీలంక మొత్తం లాక్కొని మన దేశం కింద అఖండ భారత్గా చేసేసుకుంటే బాగుంటుందిగా అనిపించింది. కానీ ఇంకో పక్క అనిపిస్తూ ఉంటుంది, సరే వాళ్ళు వచ్చినా కానీ మన మీద పడి తినిచేస్తారు. ఇప్పటికే మన ఇండియాలోనే వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ జీడిపి అక్కడ జీడిపి కంపేర్ చేసుకుంటూ కొట్టుకుంటా ఉన్నాం. సో మళ్ళీ వీళ్ళు కూడా వచ్చి పడితే కానీ ఇదో దరిద్రం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సరే ఈ టాపిక్ పక్కన పెడితే, ఇలా ఒక దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ని వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ కోసం, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల కోసం, అంటే ఈ ఆయిల్ ద్వారా కొన్ని బిలియన్ డాలర్స్ అయితే రావడం జరిగింది దీన్ని అమ్ముకోవడం ద్వారా. దాంతో ఆ దేశం బాగుపడుతూ ఉంటుంది. మన దేశాన్ని వీళ్ళు ఏ విధంగానైతే దోచుకున్నారో బ్రిటిషర్సు, అదే మాదిరి ఇప్పుడు వెనుజులాని కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ని కావచ్చు, ఇలాంటి దేశాలన్నిటినీ కూడా ఈ వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా దోచుకునేటటువంటి పరిస్థితి. ఒక బ్రిటన్ ఒకప్పుడు భయంకరంగా దోచుకుంది. ఈరోజు ఆ దేశం ఎలాంటి స్థితిలో ఉందంటే రాడికల్స్తో నిండిపోతూ ఉంది. మత పిచ్చపట్టినటువంటి కొంతమంది ఉగ్రవాదులతో నిండిపోతూ ఉంది ఆ దేశం. అలాగే అమెరికా కూడా వాళ్ళకి కేవలం ఒకటే, మనం లొంగలేదంతే. మన మోడీ గారు లొంగలేదంతే అమెరికాకి. వాడు ట్రంప్ కోరుకున్నాడు ఏమి, నాకు నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పేసి. భారత్ లొంగల, మోడీ గారు లొంగల. నువ్వేదైనా చెయ్యి, నువ్వు యుద్ధాన్ని ఆపేవాడు ఆపలేదు. నువ్వు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగింది కేవలం పాకిస్తాన్ వాడు నా కాళ్ళ బేరానికి వస్తే, నన్ను అడుక్కుంటే, నాకు ప్రాణభిక్ష పెట్టండి అని బెగ్గింగ్ చేస్తే నేను కరుణించినాను పాకిస్తాన్ని, అంతే తప్ప నువ్వేదో వచ్చి చెప్పడం ద్వారా, నువ్వేదో ఫోన్ చేయడం ద్వారా నేనేమో ఆపలేదని చెప్పేసి అమెరికాకి తెగేసి చెప్పినాడు. సో ఆ కడుపు మంటతో, అలాగే నోబెల్ ప్రైజ్కి పాకిస్తాన్ నామినేట్ చేస్తే ఇండియా నామినేట్ చేయలేదు ట్రంప్ని. ఇవన్నీ కక్ష కట్టుకొని భారత్ మీద ఒక 50% టారిఫ్ వేసినాడు. సరే మనకి ఏమైనా పడిందా, ఫరక్ పడిందా? ఆ దేశం కాబట్టి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తాం, దాంట్లో ఏముంది? కాబట్టి మనది కూడా చిన్న దేశం అయితే, మన దేశంలో కూడా జనాభా కేవలం ఒక 3 కోట్లు 5 కోట్ల లోపు ఉంటే కనుక, మనం అమెరికాని లెక్క చేయకపోతే కనుక, వాడు ఏం చేస్తాడంటే మన దేశానికి సంబంధించిన ప్రధాని కూడా ఎత్తుకెళ్ళిపోతాడు అనమాట. ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళ జైల్లో పెడతారనమాట, హింసిస్తారనమాట, చంపుతారనమాట. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, మన దేశాలన్నీ కూడా నేర్చుకోవాల్సింది, ఏ దేశం అయితే నా మాట వినదో ఆ దేశానికి సంబంధించిన ప్రధాని కిడ్నాప్ చేయడం, లోపల పెట్టడం, వాళ్ళని హింసించడం, ఆ దేశంలో ఉండేటటువంటి ఏవైతే అత్యాధునిక లేదంటే కనుక అత్యంత సంపన్నమైనటువంటి ప్రదేశాలు కావచ్చు, అత్యంత సంపన్నమైన విలువైన డబ్బునిచ్చేటటువంటి సంపద కావచ్చు, ఖనిజాలని కావచ్చు, మినరల్స్ని కావచ్చు, ఆయిల్స్ని కావచ్చు, వీటన్నిటిని కూడా దోచుకో. ఈరోజు ట్రంప్ చెప్పకనే చెప్పినాడు. ఇలా ఉంటే మరి పరిస్థితి ఏంటి? రేపొద్దున మనం షహబాజ్ షరీఫ్ని కూడా ఎత్తుకొచ్చుకోవచ్చా? బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఎప్పుడైతే మొహమ్మద్ యూనస్ అని చెప్పేసి ఒక దిక్కుమాలను ఉన్నాడు, వాడిని కూడా మన దేశం ఎత్తుకొచ్చుకోవచ్చా? లేదంటే కనుక శ్రీలంక రేపొద్దున ఏదైనా తోక ఎగరేస్తే ఆ దేశానికి ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటాడో ఎత్తుకొచ్చా? ఇక మాల్దీవ్స్కి సంబంధించి వాడు ఎవడు ఉన్నాడు కదా, మొయజ్జు అని చెప్పేసి, సో వాడిని కూడా భారతదేశం మీద ఎగరెస్ట్ కారు కూతలు కూసినాడని చెప్పేసి వాడిని కూడా మన దేశం ఎత్తుకొచ్చి సంఖ్యలు కట్టి నడిపించుకుంటా నడి రోడ్డు మీద తీసుకొచ్చి జైల్లో పెట్టి హింసించవచ్చా? అలాంటి ట్రెండ్ ఇది సెట్ చేయాలనుకుంటుంది అమెరికా అంటే అవుననే విధంగా ఉంది. చెప్తున్నాను, రేపొద్దున తైవాన్ని తప్పనిసరిగా చైనా లాక్కోబోతోంది. అమెరికా చేసే పని గాను రేపొద్దున చైనా లాక్కున్న తర్వాత లబోదిబోబ్ అని అడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే నువ్వు చేస్తే తప్పు కాదు, నేను చేస్తే తప్ప అని చెప్పేసి చైనా అడుగుతుంది అనమాట. రష్యా ఎలాగో ఈరోజు యుద్ధంలో ఉక్రెయిన్ నేలమట్టం చేసేస్తూ ఉంది. ముఖ్యంగా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి కీవ్ లాంటి ప్రాంతాలన్నింటినీ కూడా లాగేసుకుంటా ఉంది. అక్కడ అట్లీస్ట్ యుద్ధం చేసి లాక్కుంటున్నాడు. ఆ దేశానికి సంబంధించిన కమీడియన్ గాడు ఎవడైతే జెలెన్స్కీ ఉన్నాడో వాడిని తీసుకొచ్చి దేశంలో పెట్టి హింసించి, లేదంటే కనుక వాడిని కిడ్నాప్ చేసి దేశంలో పెట్టి చేయట్లేదు, డైరెక్ట్గా దమ్ముతో యుద్ధం చేస్తూ ఉన్నాడు రష్యా పుతిన్ గారు. అంతేగాని ఈ అమెరికా వాడు ఎవడైతే ఉన్నాడో వీడేం చేస్తాడంటే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా నా గుప్పెట్లో ఉండాలి, నా చెప్పు చేతల్లో ఉండాలి, నాకు ఎవడైనా ఎగనెస్ట్గా ఉంటే వాడి మీద టారిఫ్లు వేస్తాను, వాడు ఏమీ చేయలేకపోతే, వాడి దగ్గర సైనిక శక్తి లేకపోతే కనుక వాడిని పూర్తి స్థాయిలో నా కంప్లీట్గా సరెండర్ చేయించేసుకుంటాను, నా కాళ్ళ మీద పడేలా చేసుకుంటాను, నా దేశానికి తెచ్చేసుకుంటాను, వాడిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేస్తాను. ఇదైతే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి వెనుజులా మీద బొగడా ప్రేమేమి లేదు. సో అక్కడ ఉగ్రవాద సంస్థలు, డ్రగ్స్ మాఫియాలు ఆ దేశాలన్నీ చుట్టూ ఉంటాయి అన్నమాట. ప్రేమ అయితే లేదు. కానీ ఒకటైతే సంకేతం అయితే వచ్చింది, నాకు నచ్చినటువంటి దేశం ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర ఆస్తులు ఉంటే, వాళ్ళు కనుక సంపన్నమైనటువంటి ఏదైనా మినరల్స్ కావచ్చు, ఆయిల్స్ కానీ ఉంటే
వాళ్ళని నేను దోపిడీ చేస్తాను, దాని మీద వచ్చేటటువంటి సంపద మొత్తాన్ని కూడా తీసుకుంటాను, తద్వారా వాళ్ళ అంతు చూస్తాను, నా కాళ్ళ మీద పడి ఒక పప్పెట్టి గవర్నమెంట్ ఏర్పడాలి తప్ప, నేను చెప్పింది అక్కడ రాజ్యం జరగాలి తప్ప మీ అంతటా మీరు డెసిషన్స్ తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి ఈ రోజున అమెరికా ప్రపంచ దేశానికి ఒక సంకేతాన్ని అయితే పంపించింది. మరి చైనా కామ్గా ఉంటుందా, ఇండియా కామ్గా ఉంటుందా, లేదంటే రష్యా కామ్గా కూల్గా ఉంటాయా అని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున మనం బంగ్లాదేశ్ని లాగేసుకోవచ్చు వాడు పెట్టినటువంటి సెట్ చేసినటువంటి ఎగ్జాంపుల్తో, లేదంటే రేపొద్దున పాకిస్తాన్ మనం లాగేసుకోవచ్చు. ఎవడో షహబాజ్ షరీఫ్, అసీం మునీర్ ఉన్నాడు కదా, డైరెక్ట్ వెళ్ళిపోవడం. ఆపరేషన్ సింధూర్ కాదు, అంతకుముందు ఊరి అటాక్స్ కావచ్చు, వాటన్నిటికి జరిగిన తర్వాత మన వాళ్ళు వెళ్ళి అటాక్ చేసి వచ్చినారు కదా. సో ఆ మాదిరికి వెళ్ళి షహబాజ్ షరీఫ్ కొంప మీదకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఆయన ఎత్తుకొచ్చేసి మన దేశంలో కూర్చోబెట్టి మోకాళ్ళ మీద వేయించేయడమే. అదే ఒక ట్రెండ్ అయితే సెట్ చేసినాడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. సో మొత్తానికైతే చాలా గట్టిగా ఉండబోతుంది. ఇప్పటి నుంచి ప్రపంచ యుద్ధాలు భయంకరంగా అద్భుతంగా ఉండబోతుంది. మరి ఇదే ట్రంప్ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ని టచ్ చేయమని చూద్దాం, బొక్కగానే చేయలేడు. ఎందుకంటే వాడి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వెపన్స్ ఉంటే వాడి మీద చేయలేడు. ఎవరి దగ్గర అయితే వెపన్స్ ఉండవో, ఎవరిదైతే ఆర్థిక శక్తి బలంగా లేదో ఆ దేశాల మీద వీళ్ళు శాంక్షన్స్ వేస్తారు, భయపెడతారు, ఇబ్బందులు పెడతా ఉంటారు, వాళ్ళని చంపుతారు, కాళ్ళ మీద పడేలా చేసుకుంటూ ఉంటారు. ఈరోజు అమెరికా చేసింది అయితే అదే అనమాట వెనుజులా విషయం. ఒక ట్రెండ్ అయితే సెట్ చేసినాడు. చూద్దాం భవిష్యత్తులో రష్యా ఆక్రమణలు, చైనా ఆక్రమణలు, భారత్ ఆక్రమణలు కూడా జరగవచ్చు అనేది అయితే ఈ రోజుతో ఒక సంకేతం అయితే వచ్చింది. చూద్దాం మరి భారత్ ఏం చేయబోతుందో. ఈ విషయంలో మన ఇండియా స్టాండ్ ఏంటో కూడా మనకి తెలియాల్సి ఉంది. ఇదన్నమాట ఓవరాల్ సినారియో. ఒక దేశం మీద పడ్డాడు, ఆ దేశానికి సంబంధించిన ప్రధాని ఎత్తుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాడిని హింసిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాడు మాట్లాడినట్లేదు, చైనా రష్యాతో తిరుగుతున్నాడు అని చెప్పేసి. ఇది ఓవరాల్ స్టోరీ.